హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరిలో నేనున్నానని అనుకుంటున్నాను. ఇప్పుడు మొన్న ఒక పార్సల్ది పెట్టాను కదండి, గరుడవేగది. ఇప్పుడు ఇంకొక పార్సల్ వచ్చింది. దాన్ని ఓపెన్ చేస్తే ఏమున్నాయో చూపిద్దామనేసి నేను ఇంకో వీడియో తీస్తున్నాను. ఆ పార్సల్ చూపిస్తా ఇదే అండి ఆ పార్సల్. ఇదిగోండి, ఇప్పుడే ఓపెన్ చేస్తున్నా. మీ ముందర ఇంకా కత్తులు కడారాలు ఎందుకు తీయాలి అని ముందుగానే ఓపెన్ చేస్తున్నానండి. చూడండి, ఫస్ట్ మా అమ్మ నాకు కొన్ని బట్టలు పంపించింది. ఇదిగోండి, ఇవి క్లాత్స్ అండి. ఇవి నావే. అదే అంటే ఊర్లో పెట్టేసి వచ్చింటి నేను యుఎస్ఏకి వచ్చేటప్పుడు, ప్లేస్ లేదు అని. సో ఇప్పుడు అమ్మ ఏవో కొన్ని పంపించింది. నెక్స్ట్ టైం కొన్ని పంపిస్తాను. ఇప్పుడు ఈ కొన్ని పెట్టుకో అనేసి. ఇది కొంచెం చిన్న వీడియోనేనండి, బాగుంటుంది కానీ చూడండి. ఇంక ఇవి వచ్చేసి కొన్ని స్నాక్స్ దాంట్లో పట్టలేదేమో దీంట్లో పెట్టారు. ఇవి వచ్చేసి చెకోడీలు అంటామే మన ఊర్లో, మీకు గుర్తుండే ఉంటుంది. చెకోడీలు అంటే ఏంటో నాకు చాలా ఇష్టము, పిల్లలకి బాగుంటాయి అనేసి మేము కొన్ని ఎక్కువే తెప్పించాం స్నాక్స్. అందుకు మొన్న చాలా వచ్చాయిలేండి. ఇది కొద్దిగా చిన్న వీడియోని, అందుకనే మీకు వీడియో తీసి చూపిద్దామనేసి నేను చూపిస్తున్నాను. ఇదిగోండి, ఇది వచ్చేసి చెకోడీలు, ఓకేనా. అండ్ ఇవి వచ్చేసి గిన్నెలండి. ఏమైనా పాలు కానీ ఏమైనా కర్రీస్ చేసుకున్నా, ఏమైనా కూరలు చేసుకుంటే వేరేకి ఇట్లా స్టీల్ గిన్నెల్లో పెట్టేకి లేదండి, ఇంట్లో తెచ్చుకోలేదు నేను. ఇక్కడ స్టీల్ గిన్నెలు చిక్కుతాయి, బట్ ఏమంటే చాలా కాస్ట్ ఉంటాయండి. డబల్ కాదు, అది కూడా త్రిబుల్ రేట్లు ఉంటాయి. మనము ఓకే అనొచ్చు, చాలామంది షిప్పింగ్ ఛార్జ్ కూడా అక్కడికే వస్తుంది కదా అని. బట్ మన ఊర్లో ఉన్న అమ్మ వాళ్ళు చూసి తీసుకొచ్చే క్వాలిటీ తెలుస్తుంది కదండి. ఇంకొకటి, మనకి స్టీల్ గిన్నెలలోనే వండుకుంటే చాలా మంచిది. ఇప్పుడు అన్నీ ఇదేమంటారు, నాన్ స్టిక్ ఇవన్నీ ఏమవుతున్నాయంటే ప్లాస్టిక్, ఇవన్నీ పిల్లలకు కూడా అన్హెల్తీ కదండి. అందుకనే నేను స్టీల్ గిన్నెని ప్రిఫర్ చేస్తున్నాను. సో అందుకని తెప్పించానండి. ఇవి గిన్నెలు సెట్స్ అండి. యాక్చువల్లీ 1 2 3 4 5 సెట్స్ ఉంటాయండి. దీనికి ప్లేట్స్ కూడా ఉంటాయి. ఇదిగోండి ప్లేట్స్, దాని ప్లేట్స్ ఇవన్నీ. ఇవి 2 తినే ప్లేట్స్ అక్కట్లండి. ఉన్నాయి 4 ప్లేట్స్ స్టీల్, ఇవి తెచ్చుకోండి. బట్ ఇంకా 2 ఉంటే బెటర్ కదా అనేసి నేను. ఇది వచ్చేసి గ్లాసెస్ అండి, టీ గ్లాసెస్ను కొన్ని జామున్ కప్స్ ఉంటాయి కదా అవి. ఎప్పుడైనా ఇంట్లో కప్స్ లేవండి, మెయిన్ గ్లాసెస్ కూడా లేవు. నాకు ఆ వేరే గ్లాసెస్లో తాగుతుంటే, అంటే మన పింగాణి అంటాం కదా, టీ కప్స్, దాంట్లో తాగుతుంటే నాకు ఇష్టం అవ్వట్లే. అందుకే ఈ గ్లాసెస్ తెప్పించుకున్నానండి. ఇదిగోండి, ఇది వరమహాలక్ష్మికి అనేసి అమ్మతో చీరలను బ్లౌజులు తెప్పించాను. ఇంక ఇదో ఇక్కడ పెట్టాను చూడండి అన్నీ. ఇవి చెకోడీలు, పాపకి కొన్ని డ్రెస్సెస్, బాబువి కొన్ని షర్ట్స్ ప్యాంట్స్, అండ్ ఇవి నా క్లాత్స్. ఖాళీ. ఓకే అండి, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ అండి, నాకు సపోర్ట్ చేయండి ప్లీజ్. నేను ఈ వీడియోకి నేను ఎక్కువ లైక్స్ని అనుకుంటున్నాను, ఎందుకంటే యుఎస్ఏకి రావడం అంటే పార్సల్ ఇది మామూలు విషయం కాదు కాబట్టి. ఓకేనా? మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఒక 5 మిలియన్ వీడియోస్ కావాలని అడుగుతున్నానండి, ఏమనుకోద్దండి ప్లీజ్. నాకు షేర్ చేయండి, ఓకేనా? థ్యాంక్స్ అండి, బాయ్ అండి.